నేను చెబుతున్న మాటలు ఏమిటంటే, దావీదు కన్నా ముందు న్యాయాధిపతి కాలంలో చెలరేగిపోతే శాంసన్ లేచిన తర్వాత ఫిలిస్తీన్లు అణిచివేయబడ్డారు. మళ్ళీ శాంసన్ పోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు పైకి లేచే ప్రయత్నం చేశారు. అంటే ప్రతి తరములో ప్రతి కాలములో ఎవరో ఒకరు ప్రాకారమై ఫిలిస్తీన్లు యువతలకు రాకుండా నిలబడుతున్నారు, పవర్ఫుల్గా వారబడుతున్నారు. ఎన్నాళ్ళు చర్చికి వెళ్దాం, ఎన్నాళ్ళు గుంపులో కూర్చుందాం, ఎన్నాళ్ళు అలేలియా అని వచ్చేద్దాం, ఎంతకాలం సందా చేసి ప్రేమ విందులో పాల్పొంది వెనక్కి వచ్చేద్దాం. ఈ పరిస్థితుల్లో మార్పు రావద్దా? ఇన్నేళ్ళు అయిన తరువాత మన సంఘానికి ఆమేననండి, మన గ్రామానికి ఆమేననండి, మన ప్రాంతానికి ఆమేననండి, భారతదేశ క్రైస్తవ సంఘానికి ఆమేననండి, తెలుగు క్రైస్తవ సంఘానికి ఆమేననండి. మనం ఒక ప్రాకారము గలవారముగా నిలబడి తీరాలి. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రాము గారు బతుకున్నంత కాలం ఫిలిస్తీయుడు ఎవడన్నా తోకదాడించి ధైర్యం చేయలా. ఇస్సాకు రేంజ్ చూపించక ఎవడు మళ్ళీ ఎదరకరాలా. సంసోను ఉన్నంతకాలం ఎవడు ముందుకు రాలా. దావీదు ఉన్నంతకాలం ఎవడు ఎదరకొచ్చే ధైర్యం చేయలా. ప్రతి తరములో ఒక వ్యక్తి ఫిలిస్తీన్లు అనబడుతున్న దురాత్మలను, దయ్యపు శక్తులు, అపవిత్ర శక్తులు, సాతాను కార్యములను దేవుని రాజ్యములో, దేవుని సంఘములో, దేవుని ఫలములో చొరబడకుండా ఒక ప్రాకారమై ఆపగలుగుతున్నారు దేవుని బిడ్డలారా. ఏమంటున్నాడు? ఆ ప్రాకారమయ్యే స్థాయి రాలేదనుకో, ఏమిటట? ఇంకా వయసు రాలేదు. ఇంకా వయసు రాలేదు కాబట్టి రాకడికి సిద్ధపరచలేం. మేము చిన్నగా ఉన్నప్పుడు హై స్కూల్ చదువుతున్న కాలంలో ఒక భయంకరమైన దయ్యం పట్టినటువంటి వ్యక్తిని మా ఊర్లో ఒక చర్చికి తీసుకెళ్లారు. కాలు చేతులు కట్టేసి 10 మంది పట్టుకెళ్ళారంట. ఆ పాస్ గారు బయటకు వచ్చి, ఏమిటని నన్ను అడిగితే, ఈ అబ్బాయికి దయ్యం పట్టింది, 10 మందిని కలిసి గొలుసులు కట్టి ఆపలేకపోతున్నాం, మేమెవరూ యేసుప్రభుని ఎరిగిన వాళ్ళం కాదు, మేము క్రైస్తవేతరులం, చర్చికి తీసుకెళ్తే ప్రార్థన చేస్తే దయ్యం పోద్దని చెప్పారు, అందుకే తీసుకొచ్చాం. యేసు ప్రభు ప్రార్థన చేసి దయ్యం వెళ్ళగొట్టు బాబు అని దండం పెట్టారంట. అప్పుడు ఆ పాస్టర్ అన్నారంట, మంచిది, ఆ చివరి ఇంకొక చర్చి ఉంటుంది, చెక్ పోస్ట్ సెంటర్లో ఉంటుందో చర్చి, బెరాకా చర్చి అని ఉంటుంది, అడగమండి, వాళ్ళు ప్రార్థన చేస్తే పోయి దయ్యం అన్నాడు. మరి మీరు అని అడిగాడు అన్నాడు. మళ్ళీ ఎక్కువ మాట్లాడు, మాకు పోతలు పో అంటే ఈ తాళ్ళు గిల్లు కట్టుకొని మా చర్చికి తీసుకొచ్చారు. దేవుని కృపలో మా తల్లిదండ్రులు దేవుని సేవలో ఉన్నారు, ప్రభు కొరకు వాడబడిన వారు. వారు ప్రార్థించి ఆ దయ్యమును వెలగొట్టడాన్ని మేము చిన్నగున్నప్పుడు చూసాం. విడుదల పొందిన తర్వాత ఆనందంతో వాళ్ళు చెప్పిన సాక్ష్యం, అసలు ఫస్ట్ అక్కడికి వెళ్ళామయ్యా, ఆలయాడికి పంపారయ్యా అని చెప్తే దేవునికి స్తోత్రాలు చెల్లించాం. నేనేమంటున్నానంటే, దేవుని బిడ్డలారా, ఎదిగిన వాళ్ళమైతే, వయసు వచ్చిన వాళ్ళమైతే ఒక ప్రాకారముగా నిలబడగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అకుల ప్రిస్కిల్లా అనండి. గుర్తున్నారా? పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళు అపోస్తలుల కార్యముల్లో వారు ఎంత చక్కని సేవల గురించి రాశారు. రోమాపత్రిక 16:3 పౌలు గారి వారి గురించి సాక్ష్యమిస్తూ అన్నాడు, ప్రిస్కిల్లకును అకులకును వందనములు, వారు తమ ప్రాణములు అడ్డేసి నన్ను కాపాడారు అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. కెంక్రయ్యలో దేవుని సేవ చేసిన కాలంలో వీళ్ళ ఇంట్లో దాదాపు 1 సంవత్సరం 6 మాసాలు ఉన్నాడట పౌలు గారు. 1 సంవత్సరం 6 మాసాలు వాళ్ళ ఇంట్లో ఉన్నాడట పౌలు గారు. ఉన్న కాలంలో అనేకులు రక్షించబడుతున్నారు, గొప్ప సేవ జరుగుతుంది. ఆనాటి యోధా మతం వాళ్ళు వచ్చి, ఈడెవడేడు జ్వరపడ్డాడు, అందరినీ మార్చేస్తున్నాడు, చంపిపాడేస్తామని కత్తులు కట్టారులు వేసుకొని మీదకి వస్తే, ఆడకూతురు అయ్యుండి తాను వెళ్ళి అడ్డం నిలబడి, ఆయన మా తండ్రి, దేవుడు మాకు ఇచ్చిన దైవజనుడు, ఆయన మీద చేయబడాలంటే మొదలు మమ్మల్ని కొట్టాలా, నన్ను చంపేళ్ళు అని అడ్డం నుంచునేదంట. పౌలయ్య గారు మర్చిపోక ఉత్తరం రాస్తున్నాడు, ప్రిస్కిల్లకును అకులకును వందనాలు, వారు తమ ప్రాణములు అడ్డేసి నన్ను కాపాడుకున్నారు అని సాక్ష్యం ఇచ్చారు. అంటే ఒక ఊరు కత్తులు కర్రలు వేసుకొని దైవజనుడి మీదకి వస్తే
ఈ ఒక్కటి నిలబడితే అక్కడ ఆగాలంతే ఎవడైనా సరే. యేసు రక్తం ఏం చేయం మాట్లాడరు ఏమండి? రోషం ఉండాలి కానీ, విశ్వాసం ఉండాలి కానీ, భారం ఉండాలి కానీ, దైవజనుడిని కాపాడుకోవాలని తాపత్రయం ఉండాలి కానీ, మేము బలహీనం కదండి, మేము ఆడవాళ్ళం కదండి, మరి ఎవరన్నా చేయండి, లేకపోతే మేము భూస్థాపన చేసి చెత్తలు చెప్పేసి వెళ్ళిపోండి. అదేంటండి? కొంతమందికి ప్రేమ అభిమానం ఏముండవు, బట్టి దేవుని చిత్తమండి చచ్చిపోతే మరి ప్రార్థన చేసి మట్టిగాను దుమ్ముకు ధూళిగాను అప్పగించేటివినండి. స్టెఫెను చంపేశారు, అపోస్తలుని యాకోబుని చంపేశారు, ఇప్పుడు పేతురుని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. మ్యాటర్ అర్థమైపోయింది. అమ్మ బాబోయ్, ఇట్లా చూస్తామంటే ఒక్కొక్క దైవజనుడిని మనం కోల్పోతాం. మనకు బోధించేవారు ఉండరు, మనకు నడిపించేవారు ఉండరు, మనల్ని సిద్ధపరిచేవారు ఉండరు. ఇలాగైతే కొంపలంటుకు పోతాయి బాబోయ్. ఒక దేశపు ఆర్థిక మంత్రి ఏమన్నాడు ఫిలిప్పుతో? ఎవడైనా నాకు త్రోవ చొక్కపోతే నాకేమర్థమైద్దయ్యా అన్నాడు. 1000 మంది మీద ఉన్నటువంటి 100 మంది మీద అధికారి, శతాధిపతి, ఇటలీ పటాలంలో ఉన్నటువంటి శతాధిపతి పేతురు గారి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే గబ్రియల్ ద్వారా 11లో పేతురు చెప్తాడు, మీరు రక్షణ పొందవలసిన మార్గమును అతడు మీకు బోధిస్తాడు, పిలిపించి కూటం పెట్టించుకోమని చెప్పాడంట. స్వయంగా గబ్రియల్ ఇంటికి వచ్చిన నీ భక్తి ధర్మకార్యాలు పరలోకం చేరి అని చెప్పినా రక్షణ మార్గమును చెప్పే దైవజనుడు ఒకటి కావాలి. దేవుని వద్దకెళ్ళి దారి చూపేవాడు ఒకటి కావాలి. మీ ముందు నడుచునకు వచ్చుచూ పోవచ్చు ఉండేవాడు ఒకటి కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుని వాక్యమును ఆశ్చర్యకరముగా మనం ధ్యానిస్తున్నప్పుడు తెలుసుకోవలసిన మాట, ఎవరు నిరాకరణకు సిద్ధపరుస్తారంటే ఎవరు ఆయత్తపడి ఉంటారో వారినే. ఆయత్తపడి ఉండడం అంటే ఏమిటంటే వయస్సు రావడం అనండి. వయస్సు రావడం అంటే ఏమిటి? ఒక ప్రాకారమగునంతగా మనం ఆత్మలో ఎదగాలి. మనం నిలబడితే దురాత్మలు ఆగాలి, మనం నిలబడితే అబద్ధ బోధలు ఆగాలి, మనం నిలబడితే సైతాను కార్యములు ఆగాలి, మనం నిలబడితే లోక సంబంధమైన చెత్త రాకుండా ఆగాలి. నోవహు ఓడ కట్టాడు అనండి. పూర్ణ అనవసరంగా పెట్టుబడి ఉంది గట్టిగానండి. చిన్న చిన్న చెరువుల్లో, చేపల చెరువుల్లో వేసుకుని తినట పనికి వచ్చే కొబ్బరి డప్పలాగా మధ్యలో తులసి ఎత్తే అయిపోద్ది అంత పెద్దవాడ. ఇన్ని 100 చెక్కలు కొట్టాలా? అద్భుతంగా వాడగట్టిన ప్రతి జాయింట్కి కీలు బూగిపోతే మొత్తం నాశనమే. నీరంతా లోపలికి వచ్చేస్తే ముంచేత. చితిసారం రాణుతోనే కట్టిన, 3 అంతస్తులుగా కట్టిన, అరలుగా పెట్టి కట్టిన, 2 అంతస్తుల డోరు పెట్టినా అన్ని వాక్యం ప్రకారమే. కీలు బూగిపోతే మొత్తం మునిగిపోద్ది. నేను అంటున్నాను, ఆ కీలు పేరే సరైన ఉపదేశం. బిడ్డలారా, మనం కాచుకొని ఉండాలా, లేకపోతే వరద వచ్చేది లోపలికి. ఇలాంటి సంఘంలోకి లోకం వచ్చేట్లా, లోకాచార్యం వచ్చేట్లా, లోక పద్ధతులు వచ్చేట్లా. ఏమండి, భారతదేశంలో ఉన్నాము గనుక భారతీయ సాంప్రదాయ ప్రకారము తండ్రి యొక్కయో కుమారుని యొక్క ఈ పరిశుద్ధాత్మక నామను తాలిగట్టాయి అన్నాడు పాస్టర్ గారు. మీ ఇళ్ళలో ఉన్నారా? ఎక్కడ పడితే అక్కడే ఉన్నారు. ఇబ్బంది పడుతున్నాడు చెప్తాక నాకెందుకు వచ్చింది తక్కువని. నాకేం భయం లేదు, నువ్వు సైలెంట్ నేను చెప్పేస్తాను. నలుగురిని కలుపుకొని అందరితో బాగుంటాను నేను, నువ్వు తగ్గు పెట్టేసేలా ఉన్నావు నాకు. ఆయన పేరే వివేకం. దేవుని స్తోత్రం. దొరకడండి, కొర్రమని చేపన దొరుకుతుంది కదా అసలు. ఈరోజు నేను మీకు మనవి చేస్తున్నాను దేవుని బిడ్డలారా, మరి భారతదేశంలో ఉన్నాం కాబట్టి భారతీయ సాంప్రదాయ ప్రకారం వివాహం చేయాలనే నిబంధనలోకి వస్తే పొరపాటున దేవుడి తన సేవకు పిలిచిన వెలు కుమారుడు ఆఫ్ఘనిస్తాన్లో సేవ చేయమంటే మొత్తం తాలిబాన్ సిస్టమే ఈడు చేసేది. ఇంకా ఈడికే విచిత్రమైన అవకాశం వచ్చి ఇటలీలో సేవ చేయమన్నాడు. ఇన్ని పట్టుకోలేము, మనం ఫోటో కూడా తీయలేము. అంత విచిత్రం వస్తుంది. ఎందుకంటే అది ఎక్కడుంటే అక్కడ సామెత ఉందిగా, బీ ఎ రోమన్ వెన్ యు ఆర్ ఇన్ రోమ్. నువ్వు రోమాలో ఉంటే రోమిడిగా మారిపోనే శాస్త్రం ఉందంట ఒకటి. దీన్ని బాగా వంట పట్టించుకుని అయ్యగారులు మన కొప్పల తెప్పలు ఉన్నారు.
ఏ దేశం ఎగితే ఆ పాటే పాడాలని ఫిక్స్ అయిపోయారు వీళ్ళు. ఇక్కడ మంచి ముసుగేసుకొని, ఇక్కడ మంచి ప్రార్థన చేసుకొని, దైవభక్తి కలిగిన స్త్రీలకు తగినట్టుగా ఉండి అమెరికా వెళ్ళేపాటికి అంతా కత్తిరింపేయాల్సి రక్తం ఇచ్చి. No more we belongs to Indian community. Now we belongs to American church, Anglican church. Oh so ఇట్టి అంటే మొత్తం బైబిల్ మారిపోద్దారా? సోకులు మండిపోను. ప్రాంతాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి వస్త్రధారణ ఉండాలి, ఏం కాదంటలేదు నేను. ఇలాంటి పల్సటి అంగి వేసుకొని మంచి గడ్డగట్టే -డిగ్రీ టెంపరేచర్లో చల్లే ఉంటానంటే 5 నిమిషాల్లోనే భక్తుడు ప్రభు సన్నిధికి చేరుకుంటాడు. ఆ తర్వాత స్తోత్రం 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 భూస్థాపనే, జ్ఞాపకార్థకోవటమే. మరి వాళ్ళు లోపల ఒక డ్రెస్ వేసుకొని, పైన ఒక డ్రెస్ వేసుకొని, పైన సూట్ వేసుకొని, పైన మళ్ళీ ఓవర్ కోట్ వేసుకొని, ఇన్ని రకాలు వేసుకుంటారు. అవి వేసుకొని ఇక్కడికి రా, ఉడికి చచ్చిపోతావు. 48 డిగ్రీస్ టెంపరేచర్, 50 ఉంది ఇక్కడ. ఇంకా మార్చి నెల పొద్దున్న ఏసురక్తం టీఆర్ఎస్ జెండాలు పైన కట్టారు, టీడీపీ జెండాలు కింద కట్టారు. ఎన్ని కట్టినా కోటానికి వచ్చేపాటికి అల్లాడిపోయింది. అమ్మ బాబోయ్ ఏంటి వేడి! ఏ జెండా కడితే టెంపరేచర్ అవుతుంది? సూర్యబాబు చెలరగిపోతుంటే అప్పుడే 40 టచ్ అయిపోతుందంట. నాయనో ఏప్రిల్ మే నెల ఎట్ట తిరగాలని బెంగట్టేసుకుంది నాకు. వాతావరణానికి తగినట్టుగా వస్త్రాలు వేసుకోవాలి, కాదనడం లేదు. ఇప్పుడు మిగతా దేశాల గొడవ మనకెందుకు? ఈ కిందకి వెళ్తే తమిళనాడు, రామేశ్వరం ఆ ప్రాంతాలకు వెళ్తే అక్కడ టెంపరేచర్లు ఎంత ఉంటాయి? అటు కాశ్మీర్ పోతే నెత్తి మీద అక్కడ ఎంత టెంపరేచర్ ఉంటుంది? నేను ఒక చిన్న పంచ కట్టుకుంటాను, తెల్లని ఖద్దరు చొక్క వేసుకుంటాను, వేసుకొని కాశ్మీర్ వెళ్ళు. మనిషి కర్ర అయిపోతాడు కాసేపటికే. ఒక సీజన్లో కాశ్మీర్లో అంటండి గోరువెచ్చని నిలుచుకొని ఇట్టు గొంతులో పోసుకుంటే గ్లాసులోంచి గొంతుకొచ్చేలోపు మధ్యలో గట్టగట్టేస్తాయి నీళ్ళు, ఐస్ ముక్కలు రాలుతాయి, నీళ్లు పోతాయి. మరిగా నీళ్ళు స్నానం చేద్దామని ఇట్లా వేడి నీళ్ళు తీసుకుని పైన పోతే మంచు ముక్కలు పడతాయి అంట, ఈ లోపే గట్టగట్టేస్తాయి. వాతావరణాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి వస్త్రధారణ ఉండాలి. మేము శాదస్తం వేసుకొని చచ్చిపోయి కూర్చోట్లేదు మేము. వాతావరణాన్ని బట్టి వస్త్రాలా, నీ డబ్బును బట్టి వస్త్రాలా? ఇప్పుడు మాట తెలివితేటలు చెప్పు. మంచి వేసవకాలం టెంపరేచర్ 48 ఉంటే అటు సూట్ వేసుకొని వచ్చి కూర్చుంటే టెంట్ కింద, అది ఎప్పుడు వేసుకోవాలా? మంచి చల్లి ఉన్నప్పుడు కదా. మంచి వేసవకాలం వచ్చాడు, నా పక్కన కూర్చున్నాడు. నేనే మంద ఎప్పుడు ఇదే కదా బ్యాచ్, ఏసు రక్తం ఏం చేయం. నా పక్కన కూర్చొని, పాస్ గారు మీ పని బెటర్ అండి, హాయిగా ఉన్నారు మీరు అన్నాడు. బ్యాగులు ఇంకోటి ఉంది ఏమన్నా అన్నాను. వద్దండి వద్దా. మరి మేము సూట్ వేసుకుని ఆ విధంగా, ఏ విధంగా ఇంటికి వెళ్తాం, నైసిల్ పౌడర్ డబ్బా కొనుక్కోవటం వేయడు. ఒళ్ళంతా పొక్కిపోయింది, నీకు ఎందుకురా అంటే మరి అక్కడ అవివాహం చేసేది నేనే. జీవితకాలం చూసుకునే ఫోటోల కోసం పెళ్లి కొడుకు అది గంటకి వేసుకున్నాడు. ఆడు కూడా డిన్నర్ రిసెప్షన్కి మార్చేస్తున్నాడు, ఈ తొక్క పడలేక పైకి ఎందుకో లాల్ చేసుకుని ఆడు కూర్చుంటున్నాడు. నీకు ఎందుకు రీ బాధ? వివాహకర్తను రిజిస్టర్ నేనే, అయితే ఉడికిపోవాలంతే. అమరాకలు కూడా చూస్తుంటాం కదండి, ఆ ఎండలకి, ఆ మే నెలకి ఒక మంచి మెత్తటి వస్త్రం ఏదన్నా కట్టుకుంటే ఎంత హాయిగా ఉంటుంది. 20,000 పెట్టి కొనుక్కొత్త ప్యానానికి 30,000 రూపాయలు వైద్యానికి అవుతుంది. ఎందుకు తల్లి నీకు బాధ? ఆ పెళ్ళి కూడా ముతక చీర కట్టుకోమంటావా? ముతక చీర మీ ఇష్టంలే, మీ ఆరోగ్యం మంచుకుండాలని నేను కొన్ని మాటలు చెప్తున్నాను, మీ ఇష్టం. మన శరీరానికి నప్పాలి, శరీరాన్ని కాపాడాలి, చలి నుండి ఎండ నుండి కాపాడాలి. అది వస్త్రం యొక్క ఉద్దేశం. 2 గుర్తుపెట్టుకో. వస్త్రం అంటే సిగ్గును కాపాడాలి, చర్మాన్ని ఎండకి చలికి ఇబ్బంది పడకుండా కాపాడే ప్రోగ్రాం తప్ప
అదేట్రా పనికి మాలిన పని. అదేదో విచిత్రమైన డ్రెస్ వేసుకొచ్చాడు మొన్న. దానికి 2 మనుషులు సహాయం ఉండాలి ఆడ అంగీ వేసుకోవడానికి. కర్రల్లో ఉంది. స్తుతి ఆరాధన కూడా అంత బాగా చేతులు ఎత్తలేదు వీడు. చేతులు ఎత్తి నుంచుంటే 2 స్టూల్ ఒకరు వేసుకొని యువతల ఆ పై నుంచి దించారట్టాగా. యువతలో ఒక స్టూల్ వేసుకొని అవతల ఒక స్టూల్ వేసుకొని చేతులు ఎత్తి నుంచుంటే ఆ పైన చేతులు ఎత్తింది అలాగ దించారు డ్రెస్. ఇంకోటి జాగ్రత్తగా కర్రలాగా నడుచుకుంటూ వస్తున్నాడు. నేను ఆడ ఎంక చూసి జాలిగా నవ్వా. నా నవ్వు అర్థమైంది అడిగి. నా ఊరుకు అన్నా నువ్వు నీకు ఈ బాధలో ఓ సిలువ మీది ఏసా నీకేల చిత్రవదలు. ఆ పాటే ఆడికి పాడాలనిపించింది నాకు. కనుక తోటోడు తొడగోసుకుంటే మనోడు మెడగోసుకున్నాడు అన్నట్టు చేయబాకండి. ఒకరితో నీకెందుకు? నీ శరీరానికి క్షేమాన్ని, కాపుదలని, భద్రతని, ఆరోగ్యాన్ని ఇచ్చే మంచి వస్త్రాలు వేసుకొని మంచి గౌరవంగా బతకండి. ఆడంబరంగా బతకక్కర్లేదు. నీ కోసం బట్టలు వేసుకో, ఆ దేవుడి కోసం వేసుకోవాల్సిన దరిద్రం నీకు లేదు. నా మాటలతో ఏకీపిస్తే మీరు ఏమనాలా? ప్యాన్ ఓపిసేత్తలేదు మీకు. మీరు వాళ్ళని కొనిపెట్టేశారు. ప్రభు నన్ను క్షమించునుగాక. ఈ ఒక్క మాట భరించండి. ఊర్లో పెళ్ళి అయితే కుక్కల సందడని ఒక సామెత. ఏంటంట? ఊర్లో పెళ్ళి అయితే అసలు ఎక్కడెక్కడ వీధిలో కుక్కలన్నా ఆ పెళ్లి జరుగుతున్న వీధిలోకి వచ్చేస్తాయి. ఆ వీధి అంతా కలకల 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 కుక్కలు. ఎందుకని? వీటికి ఆకేశారా? ఇటుకని విలువ ఉంటుందా? వాళ్ళ ఎవరిదో పెళ్ళి. నువ్వు వాళ్ళ పెళ్ళి అంటే కార్డు వస్తే పాపం కొత్త చీర కొనాలి. ఇప్పుడు వీడు కూడా ఒక అంగీ కొనాలి ఇప్పుడు. ఎందుకంటే పెళ్ళి మంది కాదుగా, వాళ్ళ ఇంట్లోగా పెళ్ళి. వాళ్ళ పెళ్ళి అయినా మనమే కొత్త బట్టలు. ఊర్లో ఎవరి పెళ్ళి చేసుకున్నా కొత్త బట్టలు కొనుక్కోవాలంటే ఎట్టని కుటుంబం బతుకుద్దా? ఎంత కష్టమండి. ఈ డ్రెస్ బాగానే ఉంది కదరా, ఇది వేసుకో అంటే ఆల్రెడీ వేసామన్నా. ఒకసారి వేస్తే మళ్ళీ వేయను, అందరు చూసేశారు. మరి తగలెట్టాయి. అమ్మా ఇది చూడని ఊరు ఏదైనా ఉంటుంది, అక్కడికి వెళ్ళినప్పుడు వేస్తా. ఈ సభల్లో ఏ వాక్యం చెప్పారు, ఆ సభలో ఏ వాక్యాలు, ఆ సోయి ఉండదు. ఈ ఊర్లో వేసారు గట్టే, ఇక్కడ ఏ సొక్క వేసుకున్నా ఇది మాత్రం రాసి పెడతారు డైరీలో. పనికి మళ్ళీ వాటి మీద మనసు పెట్టి టైం పాటు చేసుకోకుండా కుదురుగా వయస్సు వచ్చిన వారిగా, ప్రాకారమైన వారిగా ఎదగండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న వారిని సిద్ధపరచాలి అనండి గట్టిగా. ఆయత్తపడటం అంటే వయస్సు రావడం అనండి. ఆమేన్. వయసు వచ్చాక వయసు వచ్చినట్టు ఎలా తెలుసుద్దంటే ప్రాకారంగా మారుతారని అర్థం. నెక్స్ట్ లెవెల్ ఏంటి? యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం చూడాలి బైబిల్ అందరూ. యెహెజ్కేలు 16:8 వచనం. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెండ్లి చేసుకొని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందరు బాగా చెప్పాలి హల్లెలూయా. ఇప్పుడు బాగా వినండి ఈ మాటలు. వయస్సు వచ్చింది అనండి. వయస్సు వచ్చింది అనే దానికి ఇంకొక మాట బైబిల్ ఏమని తెలుసా? ఇష్టము పుట్టించు ప్రాయము వచ్చింది అనండి. చూడగానే ప్రభుకి ఇష్టం కలిగింది. తప్ప నేను కోరుకునే లక్షణాలు, నేను కోరుకున్న అందం, నేను కోరుకున్న వయస్సు వచ్చేసింది. ఇష్టము పుట్టించు ప్రాయము. పెండ్లి వయస్సు అంటే ఇష్టము పుట్టించే వయస్సు అనండి. చెప్పరే అందరూ. ఎవరిని చూస్తే దేవునికి ఇష్టం కలుగుద్ది, అది పెండ్లి వయసు. ఎవరిని చూస్తే దేవునికి ఇష్టం కలుగుద్ది, అది పెండ్లి వయసు. మీరు జాగ్రత్తగా మాటలు ఆలకిస్తున్నారో లేదో? ఇష్టము పుట్టించే వయసు వస్తేనే వయసు వచ్చినట్లు లెక్క. లేకపోతే స్కూల్కి వెళ్ళే వయసే, ఆటలాడుకునే వయసు వచ్చినట్టు కానీ పెండ్లి వయసు వచ్చినట్టు కాదు.
పెండ్లి వయసు రావడం అంటే ఇష్టము పుట్టించు, చూడగానే ఇష్టం కలగాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి. పరమగీత కన్యకతో ప్రభు మాట్లాడుతూ 4వ అధ్యాయం అంటాడు, ఒక్క చూపుతో నీవు నన్ను వశపరుచుకుంటివి. ఆమేన్. అట్లా చూశానికి నేను చూపు తిప్పుకోలేకపోయాను. నా మనస్సును గెలిచేసావు. నువ్వు నా దానివి, నా సొత్తు, లెక్కకు మిక్కిలి కన్యకలు కలరు కానీ నా పౌరము నిష్కలంకురాలు ఒక్కతే అని దేవుడు ఎంతగానో సంతోషపడిపోయాడు. నా ప్రాణేశ్వరి, నీవు సుందరివి సుందరివి అని దేవుడు మెచ్చుకున్న అద్భుతమైన సన్నివేశాన్ని మనం జాగ్రత్తగా గమనించగలుగుతాం. ప్రభునామానికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కనుక ఇష్టము పుట్టించు వయస్సు అనండి. ఇప్పుడు ఇష్టము పుట్టించు వయస్సు వస్తే ఏం చేస్తారట? 12వ వాక్యం చదవండి. నీ చెవులకును ముక్కునకును పోగులను నీ తలకు కిరీటమును పెట్టించి తిని, ఇలాగు బంగారముతోను వెండితోను నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసెనార పట్టును విచిత్రపు కుట్టు పనియుగల బట్టలను నీకు ధరింపజేసి గోధుమలను తేనెయు నూనెయు నీకాహారముగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణియగునంతగా అభివృద్ధి నొందితివి. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇష్టము పుట్టించు ప్రాయము అనండి. చూడగానే ఆ వయసు, చూడగానే పెళ్లి చేసుకోవాలనిపించే వయసు ఆ బిడ్డకు వచ్చిందట. వచ్చినందుకు ఎలా రెడీ చేశారు? 1 ఆహారము అనండి, 2 వస్త్రము అనండి, 3 ఆభరణము అనండి. ఈ 3 ఇచ్చారంట. ఆ 3 ఇస్తే ఈమె రాణి అగునంతగా వృద్ధి పొందిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇష్టము పుట్టించు ప్రాయము రాగా ఆమెకు వస్త్రాలు ఇచ్చారట, సన్నపు నార బట్టలు ఇచ్చారట. ఏమిటా సన్నపు నార బట్టలు? ప్రకటన గ్రంథం 19:8 వచనములో ధరించుకొనుడు గొర్రె పిల్ల వారికి ప్రకాశములు నిర్మల వస్త్రములు ఇవ్వబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు అని చెప్పాడు. సన్నపు నార బట్టలేమిటి, అవిసెనార బట్టలేమిటి అని మీరు అడిగితే వాక్యం చెబుతోంది, అవి పరిశుద్ధుల నీతి క్రియలు అనండి గట్టిగా. ఆమేన్. అక్కడ వాక్యం కూడా ఏమనుంటుంది? 6వ వచనం చూసుకుంటే, గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చింది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొనుచున్నది. సిద్ధపరచుకోవాలి ఎప్పుడు? వివాహ సమయం వచ్చినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాలు మంచిగా మీరు ఆలోచన చేయండి. తేటగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న సంగతులు ఇవి. వాక్యం రీతిగా చెప్తుంది ఏమని? ఇష్టము పుట్టించే ప్రాయం వస్తే మామూలు బట్టలు కాదు, ఇక పెండ్లి వస్త్రాలు ధరించాలి. ఏంటా పెండ్లి వస్త్రాలు? పరిశుద్ధుల నీతి క్రియలు అనండి. అబ్రహాము దగ్గర ఏమున్నది? విశ్వాసం. ఇస్సాకు విధేయత, యాకోబు పెనుగులాట, సమూయేలు నిలకడ, మోషే సమర్పణ, వైరాగ్యం, త్యాగం, దావీదు యెహోవా యుద్ధములు చేయటం, ఏలియా దైవిక రోషము కలిగి ఉండడం, ఎలీషా నమ్మకముగా వెంబడించడం, ఇర్మియా విలాపములు చేయడం, అపోస్తలులు దేవుని రాజ్యము కొరకు ప్రాణములు త్యాగాలు చేసేయడం. బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి లిస్టు చూస్తే పరిశుద్ధుల నీతి క్రియలే మనకు పెండ్లి వస్త్రం అంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వయసు వచ్చిందంటే అర్థం ఏమిటి? ఇప్పుడు నువ్వు మామూలు వస్త్రములు కాదు, పరిశుద్ధుల నీతి క్రియలను పెండ్లి వస్త్రంగా ధరించాలి. ఆ తర్వాత నీకు ఇచ్చే ఆహారం కూడా మామూలు ఆహారం కాదట. గోధుమలు, తేనె, నూనె అనండి గట్టిగా. అంటే ఈ 3 కూడా కాస్త బలవర్ధకమైన ఆహారాలు, సులభంగా అరిగే ఆహారాలు కాదు, శ్రేష్టమైన ఆహారాలు. ఏమండి, కాస్త ఆరోగ్యవంతులే, కాస్త వయస్సు వచ్చిన వారే తినవలసినటువంటి ఆహారాలు. సామెత ఏం చెప్తారు? అన్నప్రాసన రోజున ఆవకాయ పచ్చడి పెడతావేట్రా అంటారు. ఆవకాయ పచ్చడి అంటే చాలా శ్రేష్టమైంది కాబట్టి, చాలా రుచిగా ఉంటుంది కాబట్టి
నేను 20 ఏళ్ళ మట్టి తింటున్నా, అయినా నాకే జబ్బు లేదు కాబట్టి చంటి బిడ్డకు పెడతామా? అంటే ఒక బలవర్ధకమైన ఆహారం తినాలంటే కూడా తగిన వయసు రావాలి. అమలాపురం ప్రాంతానికి చెందిన ఒక సేవకుడు దేవుని కృపలో అమెరికా దేశానికి వెళ్ళాడు. 2 సంవత్సరాలు అక్కడ ఉన్న తర్వాత మళ్ళీ భారతదేశానికి వచ్చాడు. మనోడే అంత స్థాయికి వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడని మనోళ్ళందరూ మంచి కృతజ్ఞత కొనిపెట్టి సన్మానం చేసి భోజనాలని ఏర్పాటు చేస్తే భోజనాలు కూర్చున్న తర్వాత రొయ్యల బిర్యానీ, చేపల వేపుడు, పీతల పులుసు, ఇలాంటి అమలాపురం మరి కోనసీమ రుచులన్నీ టేబుల్ మీద సిద్ధపరిచి మనోని కూర్చోబెడితే ఈ 2 సంవత్సరాలు ఈ తిండికి దూరం అయిపోయినాయా, బ్రెడ్ ముక్కలు తిని కేకులు తిని బతికే నోరు చప్పడిపోయింది, మళ్ళీ ఎక్కలేసిన భోజనం పెట్టు వందనాలయ్యా అంటాడని వీళ్ళు చూస్తున్నారు. ఈ మనిషి 2 సంవత్సరాలకే ఓ వాట్ ఈస్ దిస్, వావ్ దిస్ ఈస్ సంథింగ్ డెలిషియస్. వీళ్ళకి అప్పటికే చిరకకు వచ్చేస్తుంది. మరి నువ్వు వెళ్ళి 2 సంవత్సరాల వెళ్ళది అది వెసలేకు అసలు ఓ వాట్ ఈస్ దిస్ వా అంటే ఒకడు ఆఖరికి ఓపి తెచ్చుకొని అన్నారు ఈ పచ్చిలో ఇలానా అంటే వా రాయ్ ఐ లైక్ దిస్ వెరీ మచ్ పీఠా అది వెసలేకు నువ్వు గోబలు వాయించేస్తాం ఎంత వెసలు తినా నరబోసుకొని అని ఒకటిక ఎవడొకటి ఉంటాగా నాలంటాడు మొహమాటం లేకుండా వేసేసేవాడు, వాడు తగలించాడు. అప్పుడు నువ్వు ఊరుకోని అన్న, ఇది ఒరిజినాలిటీ. ఎలా మాట్లాడు, లేని పొంది మెయింటైన్ చేయబాకు నువ్వు. కొంచెం బలమైనటువంటి ఆహారం పెట్టాలా వద్దా పెద్దవాళ్ళకి? మాట్లాడరేమండి. మా చిన్నప్పుడు నాటుకోడిని కోస్తే డాడీ, గెస్ట్, అక్క, అన్నయ్య, నేను, ఇది వరుస కదా వడ్డింపు. ఎన్ని కోళ్ళు కోసాం? ఒకటే. ఎన్ని గిన్నెలో ఉంది? ఒక గిన్నె. వండింది ఎవరు? మమ్మీయే. వడ్డించింది ఎవరు? మమ్మీయే. ఇప్పుడు చెప్పండి, అందరికీ ఒకే ముక్కలు ఆడతాయా? మాట్లాడతారా? పెద్దోళ్ళకి వేసేయి. గౌరవం గెస్ట్లు ఎవరు వస్తే వాళ్ళ మర్యాద వాళ్ళకు ఉంటుంది, డాడీకి ఉండే మర్యాద మనకు ఉంటుంది, పెద్దోళ్ళకు ఉండే మర్యాద ఉంటుంది. చిన్నోడికి పడతాయి దేవుని స్తోత్రం. అటు చూస్తారే. మరి అందరికీ తోడే కావాలంటే మెడెవడు తింటాడు? అవునా కదా చెప్పండి. నేనేమంటున్నానంటే ఓ స్థాయిని బట్టి ఆహారం ఉంటుంది. చంటి పిల్లలకు పెట్టే ఆహారం పెద్దవాళ్ళకి. మా ఫెయిత్ కూడా వచ్చాడు దేవుని కృపలో, వాడు ఎండ ప్రాంతానికి చెందిన వాళ్ళలాగా ఉన్నాడు.